హౌస్ స్నేక్ అంట. ఇది చాలా బాగుంది, గులాబ్ జామ్ లా మెత్త ఉంది. సో చూస్తున్నారా, ఇది ఏం చేస్తా అంటే ఇళ్లలో ఎలుకలు అవి ఇవి తింటదంట. ఫైట్ చేసిన తర్వాత మన బాడీలో ఏం రియాక్షన్ జరుగుతాయి అంటే నర్వ్ సిస్టమ్ దెబ్బతింటది. దాని తర్వాత మన బాడీ ఉంటుంది కదా, బ్లడ్ సెల్స్ అన్ని మొత్తం క్లాట్ అయిపోతాయి. పేరు జిమిగాన్ అని చెప్పేసి చాలా దొంగ పక్షి అంట. ఈ దొంగ పక్షి ఏం చేస్తుంది అంటే వేరే పక్షి గుడ్లని దొంగతనం చేస్తాయంట. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను జింబాబ్వేలో ఉన్నాను, హరార్ సిటీలో ప్రీవియస్ వీడియో చూసారు కదా, లయన్ పార్క్ అవన్నీ విజిట్ చేసి వచ్చాము. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే జింబాబ్వేలో చాలా నేషనల్ పార్కులు ఉన్నాయి కదా, నేషనల్ పార్కులతో పాటు ఇక్కడ బర్డ్స్కి చాలా ఫేమస్ అన్నమాట. సో అలాంటి ఒక ప్లేస్కి అయితే వచ్చేసిన, ప్లేస్ పేరు వచ్చేసి కువెంబా షేరీ అని చెప్పేసి ఒక బర్డ్ సెంచురీకి వచ్చినాం. ఇక్కడ మోర్ దాన్ ఒక 1800 బర్డ్స్ అయితే ఉన్నాయంట. వెళ్ళేసి అయితే విజిట్ చేద్దాం. ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసి $8 అంట. సో వెళ్ళేసి చూద్దాం ఎలాంటి పక్షులు ఉంటాయి అని చెప్పేసి. మామూలుగా వైల్డ్ యానిమల్స్ కాదు, ఇట్లాంటి బర్డ్స్ని కూడా చూడాలి. బర్డ్స్ నేచర్కి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఇది ఎంట్రన్స్. మనం అక్కడ టికెట్ తీసుకొని మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాం. లోపల చాలా బర్డ్స్ అయితే చూడ్డానికి కనిపిస్తాయి. హలో మిస్టర్, ఇదేం కాయ? ఇదేం చెట్టు అసలు? వంకాయని ఇట్లెందుకు చూపిస్తున్నావు? సో ఇదేదో కాయలా ఉంది ఫ్రెండ్స్, ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పండి. సో గైస్ దీన్ని లీసికి సింహాలి అంటారట. సింహాలి ఓకే. సో ఇక్కడ వెరైటీ చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. జిల్లెడికాయ, గ్రీన్ బొమ్మాలి అంట. సో ఇప్పుడు డిఫరెంట్ పక్షులను అయితే మనం వెళ్ళి చూడబోతున్నాము. నేను లాస్ట్ టైమ్ సరే అదేదో చెట్టు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. నో పెట్స్ అంట. బర్డ్స్ పార్క్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. యాక్చువల్గా ఇవన్నీ నాకు తెలిసి నేను గవర్నమెంట్ ప్రాపర్టీస్ అనుకున్నా, గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది అనుకున్నా, అని కాకపోతే కాదు, ఇవన్నీ ప్రైవేటే. ఎక్కడ స్థలం ఉంటే అక్కడ స్థలం. అరే హలో మకావ్, వైట్ మకావ్. ఇది ఓపెన్ ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్, అక్కడొకటి ఉంది అటు సైడు. సో ఓపెన్ ప్లేస్లోనే ఉంది, కాకపోతే వెళ్ళట్లేదు. హలో హాయ్. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. మకావ్ పక్షులు చాలా ఫేమస్. చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ ఇండ్లల్లో ఈ మకావ్ పక్షులను అయితే చూసినా. ఇవి మంచిగా ట్రైన్ చేస్తే బాగా వింటాయంట. ఇవి పార్క్ లోపలికి అయితే వచ్చేసిన. నేను వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని చెప్పేసి. మామూలుగా చాలా మట్టుకు ఈ బర్డ్స్ మీద ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మాత్రమే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో బ్రదర్, ఇక్కడ ఈ బర్డ్స్ అన్నిటి గురించి తెలిసిన నాలెడ్జ్ పర్సన్ అనమాట. వాట్స్ యువర్ నేమ్? Okay, my name is Chundrai Madzia, and I'm here to Kimbashire as an ornithologist. Okay. I started birds, so I'm here to Kimbashire. Okay, my friend. All right. సో యాక్చువల్గా ఇక్కడ ఈ పార్క్ లోపల చాలా మట్టుకు న్యాచురల్ అంటే పెంచుకునేటివి ఉన్నాయి, అండ్ ఇవి దెబ్బ తగిలినవి రెస్క్యూ చేసినవి కూడా ఉన్నాయి చాలా మట్టుకు. సో చూద్దాం ఒక్కటొకటి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఇక్కడ ఒకటి ఆఫ్రికన్ హాక్ ఈగల్ అని ఉంది, అది అక్కడ ఉంది చూస్తున్నారా. నేను మీకు మళ్ళీ తర్వాత క్లియర్గా ఎట్లుంటాయని పిక్చర్ వేస్తాను. ఇక్కడ నుంచి నాకే కనిపించట్లేదు. సో ఈ బర్డ్ ఏం చేస్తా అంటే లైఫ్ స్పాన్ వచ్చేసి దీనికి ఓకే. సో అటు సైడ్ ఒక బర్డ్ ఉంది. యాక్చువల్గా బర్డ్ వచ్చేసి మొత్తము ఆర్టిఫిషియల్గా బర్డ్ని పుట్టించారు అనమాట. మనకి మామూలుగా హ్యూమన్స్లో టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఉంటారు కదా, సో అట్లనే దాన్ని 3 రకాల పక్షులని ఒక దగ్గర మిక్స్ చేసేసి ఒక బర్డ్ తయారు చేశారు. యాక్చువల్గా ప్రపంచంలో ఎక్కడ కనబడాయి, ఓన్లీ జింబాబ్వేలో ఇక్కడ మాత్రమే ట్రైబ్రీడ్ పక్షి అన్నమాట ఇది. సో ఇటు సైడ్ వెళ్ళిన తర్వాత నేను ఈ బర్డ్ ఉంది కదా, ఆఫ్రికన్ ఫిష్ ఈగల్. యాక్చువల్గా ఈ ఫిష్ ఈగల్ చాలా ఇంట్రెస్టింగ్ బర్డ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, దాని పైన వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది, కింద మొత్తం బ్రౌన్ కలర్లో ఉంటుంది. దీనికి వచ్చేసి 28 ఇయర్స్ అనమాట.
సో ఇది ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే అదిగో అలా ఉంటుంది. అది పెరుగుతూ ఉన్న కొద్దీ ఇక్కడ సైడ్ వైట్ కలర్లో అయిపోతుంది, కింద బ్రౌన్ కలర్ అయిపోతుంది. ఫస్ట్ మాత్రం ఎట్లా అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది, మెల్లిమెల్లి ఏజ్ పెరుగుతూ ఉంటే అది అట్లా అవుతుంది. అది 8 months చూస్తున్నారా, ఇది వచ్చేసి 28 years. సో దీని లైఫ్ స్పాన్ ఒక 40 years వరకు ఉంటుందంట. ఈ బర్డ్కి స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఈ బర్డ్ 2 పక్షులుగా ఉంటుంది, 2 పక్షులతో అంటే కపుల్లా ఉంటుంది అనమాట. కపుల్లా ఉన్న తర్వాత ఆ కపుల్లో మేల్ బర్డ్ చనిపోయింది అనుకో, మేల్ బర్డ్ అయినా ఫీమేల్ అంటే జంట ఉంటారు కదా, జంటలో ఒక పక్షి చనిపోతే అది లైఫ్ టైం ఇంకా ఏ పక్షితోటి కలవదనమాట, అది సింగిల్గానే ఉంటుంది చనిపోయేంత వరకు. సో అది ఇట్లాంటి గర్ల్ ఫ్రెండ్ రావాలి నీకు మనీ. సో ఇంకా అంతే, ఇంకా అది చనిపోయేంత వరకు అది అట్లనే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి రాబందు, ఇది ఉండి చూస్తున్నారా, ఇది వల్చర్ పేరు ఏంటంటే ఆఫ్రికన్ హుడెడ్ వల్చర్ అంట. సో దీని మెడ కొంచెం వెరైటీ ఉన్నది, మామూలుగా చూస్తేనే కనిపిస్తుంది అది వల్చర్ అని చెప్పేసి. ఇక్కడ ఈ పక్షులు మ్యాక్సిమం ఈ వల్చర్ జాతికి చెందిన పక్షులు ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా ఈగల్స్, ఇవన్నీ ఏం చేస్తాయంటే డైరెక్ట్ అన్నం అంటే వాటి ఆహారం తీసుకున్న తర్వాత మళ్ళీ వామిటింగ్ చేసుకొని మళ్ళీ తింటాయంట. బ్లాక్ ఈగల్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట, సెకండ్ లార్జెస్ట్ బర్డ్ అనమాట. చూడొచ్చు అది మొత్తం ఇది 8 months ఓల్డ్ ఉన్నది, కాకపోతే అది పెద్ద పెరిగిన తర్వాత మొత్తం బ్లాక్ కలర్లో అయిపోతుంది అంట. అందుకని చెప్పేసి దీన్ని బ్లాక్ ఈగల్ అంటారు. ఇప్పుడున్న ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటికీ ట్రైన్ చేశారు. అంటే వీటిని ఏం చేస్తారంటే అక్కడ ఒక సరస్సులాగా ఉన్నది, అక్కడికి వెళ్ళేసి ఆహారం వదిలేస్తే వీటి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అటు వెళ్తాయి, వీటి వెళ్ళిపోతాయేమో అని చెప్పేసి ప్రాబ్లం ఏం లేదు, అట్లా ట్రైన్ చేశారనమాట. ఇక్కడ ఇంకో సెక్షన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ మొత్తం అన్ని రకాల ఫాల్కన్స్ ఉన్నాయి, వీటిని తెలుగులో ఏమని పిలుస్తారో నాకు తెలియదు, కాకపోతే రకరకాలే ఉన్నాయి. సో అక్కడ ఫాస్టెస్ట్ ఫాల్కన్ అనమాట, 416 km/h. నేను మామూలుగా ఎప్పుడు చూడలేదన్నమాట. మామూలుగా పాములు ఇవి ఉంటాయి కదా, జింకలు కానీ అవి కానీ మోర్ దాన్ బిలో 100 kilometers విన్నాను, అంతకంటే ఎక్కువ వినలేదు. కాకపోతే ఇది 416 kilometers అంటే చాలా చాలా స్పీడ్గా వెళ్తాయి. అవి ఆకాశం నుంచి ఇట్లా నిలువుగా కిందకు వచ్చేస్తాయి అంట 416 km/h తోటి. ఈ పక్షి వచ్చేసి, ఈ పక్షి పేరు లానా ఫాల్కన్ అంట. ఇది కూడా ఒక టైపు, దీని స్పీడ్ వచ్చేసి 300 km/h అంట. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫాల్కన్ వచ్చేసి డిఫరెంట్ స్పీడ్ ఉంది, కాకపోతే అది మాత్రం చాలా ఎక్కువ స్పీడ్. అవి ఇక్కడ ఆగుతలేవు, మొత్తం ఎగురుతున్నాయి, కొంచెం టెన్షన్ అవుతుంది. ఇది కూడా ఒక ఫాల్కన్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను గుడ్లగూబని చూస్తున్నా. మామూలుగా రాత్రిలో తిరుగుతాయి కానీ గుడ్లగూబలు ఇక్కడ మంచిగా చూస్తూ ఉన్నది. దీని మెడ కదలదన్నమాట. సో చూస్తున్నారు కదా, అందులో కలిసిపోయింది. ఇది కూడా ఒక రకమైన గుడ్లగూబ. సో వీటికి సపరేట్గా కంచెలు పెట్టారు, కాకపోతే చాలా అగ్రెసివ్ ఉన్నది. మనం బయటికి వెళ్ళిపోదాం. ఇవి కూడా అవే ఫాల్కన్స్. మనము ఈ పార్క్ లో ఉన్నాం కదా, ఈ పార్క్ లో చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం చాలా చాలా టైం పడుతుంది, కానీ కొన్ని మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పక్షి పేరు వచ్చేసి ఇది చిలక. ఓకే, చిలక జాతికి చెందింది. ఈ చిలక పేరు ఏంటంటే ఆఫ్రికన్ గ్రే. ఓకే, ఈ ఆఫ్రికన్ గ్రే ఏం చేస్తుంది అంటే చాలా ఇంటెలిజెంట్ బర్డ్ అనమాట. ఇది ఎంత ఇంటెలిజెంట్ అంటే ABCDలు 1 2 3లు ఏం చెప్తే అవి రిపీటెడ్ చెప్పింది అనుకో, మంచిగా గుర్తు పెట్టుకొని వాటిని రిపీట్ చేస్తుంది. మనం ఏం మాటలు చెప్తే అవి రిపీట్ చేస్తుంది అంట. ఈ బర్డ్స్ అన్నిట్లో చాలా ఇంటెలిజెంట్ బర్డ్ అని చెప్తున్నారు, ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. సో ఇవి ఉన్నాయి చూసిరా, అదిగోండి గ్రీన్ కలర్ ప్యారెట్స్. మామూలుగా మనం ప్యారెట్స్ అంటే ఏ కలర్లు ఉంటాయి, ఓన్లీ గ్రీన్ కలర్లో మాత్రమే ఉంటాయి కదా, కాకపోతే ఇక్కడ చాలా రకరకాలు ఉన్నాయన్నమాట. హలో. సో ఇదొకటి, ఇది చాలా ఇంటెలిజెంట్ అనమాట. ఓకే, Done. 1 2 3. Bye. Hello. Bye. Chalo. Bye.
సో ఇట్లా అగ్రెసివ్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి బర్డ్స్. ఇది కూడా అదే రకానికి చెందింది, కాకపోతే అంత ఇంటెలిజెంట్ కాదనమాట ఇది. ఇక్కడ నా ముందర కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బర్డ్ పేరు బట్లర్ ఈగల్ అంట. యాక్చువల్గా ఈ బర్డ్కి చాలా చాలా స్పెషాలిటీ ఉంది. మనము అలసిపోయినాం అనుకోండి, ఒక దగ్గర కూర్చుంటాం కదా, ఇది ఎగిరే పక్షి కాబట్టి గాల్లో ఎగురుతుండగా దానికి ఏమైనా అలసట వచ్చింది అనుకోండి, చిల్ల ఏం చేస్తుందంటే అది అట్లనే స్టిఫ్గా ఉండేసి మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటా గాల్లోనే కొద్దిసేపు ఉండి రెస్ట్ తీసుకొని మళ్ళీ దాని జర్నీ స్టార్ట్ చేస్తుందంట. ఈ పక్షి చాలా చాలా స్పెషల్ పక్షి. మనకి జింబాబ్వే ఫ్లాగ్లో ఒక పక్షి ఉంది కదా, మీకు ఫ్లాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అప్పుడు ఒక పక్షి పేరు నేను చెప్పడం మర్చిపోయినా, అది ఇదే పక్షి. రెడ్ కలర్లో కళ్ళు మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఇది నన్నే చూస్తుంది అటు ఇటు తిరిగి, కాళ్ళు కూడా ఏదో కొంచెం అట్లా వెరైటీ ఉన్నాయి. ఇదొక బర్డ్ ఉంది, అటు సైడ్ ఒక బర్డ్ ఉంది. ఆ బర్డ్ నేను చెప్పాను కదా మీకు, మనం స్టార్టింగ్లో చూసినాము ఫిష్ ఈగల్ అని చెప్పేసి, అది. అండ్ ఈ బర్డ్, దీని పేరు వచ్చేసి వైట్ బ్లాక్డ్ వల్చర్ అంట. సో ఇవన్నిటిని దీనికి సెటప్ పెట్టేసి ఒక్కొక్క దాన్ని ఉంచారు. సో ఇవి వల్చర్స్, చాలా డేంజరస్ బర్డ్స్ అన్నమాట. ఇవి ఒక ఎగ్ పెడతాయంట. ఇక్కడ అంతా రాసి ఉన్నది. మామూలుగా సింపుల్గా చెప్పాలంటే ఇవి కూడా కొంచెం డేంజరసే అనుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూపిస్తా, ఈ ఆఫ్రికాలోనే చాలా పెద్ద బర్డ్. ఇక్కడ ఇందాక చూసాం కదా సెకండ్, ఇది ఫస్ట్ అనమాట ఈగలు. మరిటైల్ ఈగల్ అని చెప్పేసి ఇది చూస్తున్నారు ఎంత పెద్ద సైజు ఉందో. ఇది మనకి అక్కడ బ్లాక్ ఈగల్ ఉంది కదా, బ్లాక్ ఈగల్, ఇది మర్టియల్ ఈగల్ అని పిలుస్తారు. కానీ చాలా చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్, ఇది చాలా పెద్దదంటే ఆఫ్రికాలోనే. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక పక్షి, దీని పేరు జిమిగోన్ అని చెప్పేసి, చాలా దొంగ పక్షి అంట. ఈ దొంగ పక్షి ఏం చేస్తుంది అంటే వేరే పక్షి గుడ్లని దొంగతనం చేస్తుందంట. ఎట్లా చేస్తుంది దొంగతనం అంటే, చెట్టు మీదకి వెళ్ళేసి కాళ్ళు ఇట్లా పట్టేసుకొని రివర్స్లో వేలాడుకొని ఆ గుడ్లను అనేది దొంగతనం చేస్తుందంట. చాలా వెరైటీ ఉన్నది. మామూలుగా అన్ని పక్షులకి గొంతు దగ్గర సన్నం ఉంటుంది, కానీ ఇది మొత్తం ఇట్లా ఉబ్బులాగా మొత్తం గొంతు దగ్గర ఏదో థైరాయిడ్ వచ్చినట్టున్నది ఈ పక్షికి. చాలా డిఫరెంట్గా ఉన్నది. కిందేమో చారలు చారలు ఉంది, పైనేమో అదేంటి యాష్ కలర్లో ఉన్నది. చాలా వెరైటీ ఉంది. ఇంకో వెరైటీ ఏంటి తెలుసా, ఇదిగోండి ఎల్లో కలర్లో ఉంది కదా, ఇప్పుడు కోపపడుతుంది. మామూలుగా ఈ పక్షి ఇందాక రెడ్ కలర్లో ఉన్నది, అది ఒక కలర్ చేంజ్ అవుతుంది చూసారా, ఎల్లో కలర్ నుంచి రెడ్గా చేంజ్ అయింది అనుకోండి, నార్మల్ పొజిషన్లో ఉన్నట్టు. ఎల్లో కలర్లో చేంజ్ అయింది అనుకోండి, అదేదో కోపంగా ఉన్నట్టు. ఇందాక అది ఎల్లో కలర్ నుంచి రెడ్ కలర్కి వచ్చేసింది అంటే ఇప్పుడు చాలా నార్మల్ పొజిషన్లో ఉందన్నమాట, కోపంగా కాదు. ఇందాక ఎల్లో కలర్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాని ముక్కు బ్లాక్ స్నేక్ ఈగల్ అండ్ బ్రౌన్ స్నేక్ ఈగల్ అంట. మామూలుగా పక్షులు ఏం చేస్తాయి, యూజువల్గా చేపలు, పురుగులు, ఎలకలు అవి తింటాయి, కానీ ఈ పక్షులు మాత్రం స్పెషల్గా ఏం తింటాయంటే ఓన్లీ పాములను మాత్రమే తింటాయి. ఈ పాములు కూడా విషమైనా సరే వాటికి ఏం ప్రాబ్లం లేదు, తినేస్తాయంట. విషం ఏం వీళ్ళకి హామ్ చేయవు. సో ఇది గైస్ చాలా చాలా రకాలు ఉన్నాయి. ఈ రకాలు మైండ్ పోతుంది. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకము స్పెషాలిటీ ఉంది. నేచర్ ఎంత మంచి ఉందంటే, నేచర్ అంత స్పెషల్. నిజంగా చెప్పాలంటే నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఈ పక్షులను చూస్తే చాలా చాలా ఇంటరాక్ట్ మంచిగా దగ్గరికి వస్తున్నాయి, ఏం అనట్లేదు, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ రకరకాల బాతులు ఉన్నాయి చూస్తున్నారా, చీమకోళ్ళు, బాతులు, ఇవి కూడా బర్డ్సే కదా. ఇక్కడ ఏదో చీమకోడు ఉన్నది, ఇక్కడ లోపల నెమళ్ళు కూడా ఉన్నాయి. ఓకేనా కదా. ఇక్కడ ఇంకో సెక్షన్ ఉందన్నమాట, రెప్టైల్ సెక్షన్. మనం బులవాయిలో చూసాం కదా, సేమ్ అలాగనే ఉంది. కాకపోతే ఇక్కడ బయటకు తీసేం లేవు. చూద్దాం ఒక్కొక్కటి. ఇక్కడ గైడ్ ఉన్నారు, గైడ్ ని పరిచయం చేస్తాం మీకు. సిస్టర్. Alright, so my name is Wendy. Welcome to Creature Corner here at Lion Park, Harare, Zimbabwe. So in the first enclosure in here, we have got these green mambas. Green mambo. Yes. Okay. Hey, Nagaraju. ఇదేంది పైకి వెళ్తుంది. గ్రీన్ మాంబా. గ్రీన్ మాంబానా?
ఓహో గ్రీన్ మాంబో అంట యూజువల్ గా రెయిన్ ఫారెస్ట్ లో కనిపిస్తుందంట. ఇది మాత్రం హైలీ వెనమస్ స్నేక్. కుట్టిన వెంటనే ఒక 10 minutes లో న్యూరో సిస్టమ్ ని, మన బ్రెయిన్ కి న్యూరో సిస్టమ్ ఉంటాయి కదా, న్యూరో సిస్టమ్ ని అటాక్ చేసేసి 10 minutes లో చనిపోతామంట. అంత డేంజరస్ పామ్ ఇది, స్నేక్. చూస్తున్నారా ఇందులో మేల్ ఫీమేల్ రెండు ఉన్నాయి. సో మెయిల్ వచ్చేసి తోకతోటి, దిస్ ఈజ్ మేల్ రైట్, ఫీమేల్. Yes. ఓకే, మేల్ కి వచ్చేసి కొంచెం డిఫరెన్స్ ఉంటుందంట. That's the one అదిగోండి. which is moving on top of the log. ఓకే, If you look at the tail at the back, So, it's longer. than మేల్ హ్యావ్ ఎ లాంగ్ long tail, long tail. It's thin as well, Okay. and pointed at the back. ఆహా ఓకే. టైల్ వచ్చేసి స్మాల్ ఉంది కదా, దీనికి పెద్ద ఉంది. సో బాప్రే, స్నేక్ ఇది నేచర్లో కలిసిపోతుంది, ఎందుకంటే గ్రీన్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా నేచర్లో మన చెట్ల మీద కానీ ఏదన్నా ఉంటే ఆ లోపల కలిసిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది బ్రౌన్ హౌస్ స్నేక్ అంట. ఇది చాలా బాగుంది, గులాబ్ జామ్ లా మెత్త మెత్త ఉంది. సో చూస్తున్నారా, ఇది ఏం చేస్తుందంటే ఇళ్లలో ఎలుకలు అవి ఇవి తింటుందంట. పాపం ఏం హామ్ చేయదు, ఇది నాన్ వెనమస్. ఒకవేళ బయట చేసినా ఏం కాదు మనకి. సో చూడండి ఎట్లుందో, సకినప్పలా ఉంది. Okay, so now we have to put it back. Okay. If you hold it for longer, it will become a little bit exhausted. And it Okay, becomes okay. aggressive. So it ఇది will guys, not. కప్ స్టేకర్. Yes. ఓకే, ఇది యూజువల్ గా గడ్డిలో కనిపిస్తుంది అంట. బల్లులు అవి ఇవి తినుకుంటా బతుకుతాయంట. బూమ్ స్లాంగ్ అంట దీని పేరు వచ్చేసి. మేల్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంటది, ఫీమేల్ వచ్చేసి బ్రౌన్ కలర్ లో ఉంది. ఇవి రెండు బ్రౌన్ కలర్ లో ఉన్నాయి ఫీమేల్. మేల్ ఎక్కడో దాక్కున్నది. సో రెండు ఫీమేల్స్ ఉన్నప్పుడు మేల్ ఆటోమేటిక్ గా దాక్కుంటది. ఇది గరిచినప్పుడు ఓన్లీ 4-5 days వరకు మనం సర్వైవ్ అవుతామంట. కాకపోతే కళ్ళ నుంచి, చెవులో నుంచి, ముక్కులో నుంచి బ్లడ్ వస్తుందంట కంటిన్యూస్గా. అంత డేంజరస్ స్నేక్ అని చెప్తున్నారు. ఇది చూడ్డానికి మాత్రం ఆ చెట్లలో కలిసిపోయింది, ఏదో కొమ్మలాగా కనిపిస్తుంది. తల ఎంత చిన్న ఉందో తోక కూడా అంతే ఉంది. సేమ్ మామూలుగా వేరే వేరే స్నేక్స్కి అయితే మధ్యలో పొట్ట కొంచెం లా ఉంటుంది, కానీ ఇది సేమ్ ఒక్కటే సైజులా ఉంది. రకరకాల స్నేక్స్ ఉన్నాయి కదా, మనము అక్కడ చూసినాం కదా బులవాయలు. ఇవి కొన్ని స్నేక్స్ బయటకు తీసుకొచ్చి వాటిని మనం టచ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఉన్న మ్యాక్సిమం 90% మొత్తము వెనమేసే. బాగా హైలీ డేంజరస్ స్నేక్స్ ఉన్నాయి. ఇదిగోండి. Alright. ఆల్ రైట్. తోడు These Southern African rock pythons. రాక్ పైథన్స్. Yes. చూస్తున్నారు కదా, ఇవన్నీ రాక్ పైథన్స్ అంట. ఇవి ఎక్కువ హామ్ చేయవు. 5 meters 5 to 6 meters వరకు పెరుగుతాయి అంట. ఇది చూడండి, దీనికి అసలు వెనమే ఉండదంట. కొంతమంది ఇళ్ళల్లో కూడా పెంచుకుంటారంట. అవి ఏం చేస్తాయంటే ర్యాట్స్ ఇంకా మాంసము ఇవన్నీ తింటాయి. కొన్ని సేమ్ కలర్ ఆర్ డిఫరెంట్ కలర్స్. Okay, so just like humans, some are dark brownish, some are lighter. Okay. But just the same species. ఓకే. If you can హలో 11. ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయి గుట్లు ఉన్నాయి. హాయ్, హలో. సో అన్ని సేమ్. ఇది బయటకు రావడానికి ట్రై చేస్తుంది. ఇగో ఇక్కడ ఎంత లా ఉన్నాయి చూడండి, ఒక 11 snakes అంట. Yes, that's because in Zimbabwe, this is a specially protected species. People are not allowed to kill or possess without a permit. Okay. Otherwise, you spend time in prison for killing a python. in Zimbabwe. okay. Yes. It's considered royal game. వాట్ ఇఫ్ దే కిల్ హ్యూమన్? Normally, they don't prey on humans. They are very shy. లైక్ They మీ. can only bite us if they feel pressured or cornered. So it will be. సో పాములలో షైగా ఉండే పాములు ఇవే, రాక్ పైథన్. సిగ్గుతో చచ్చిపోతాయేమో, అందుకని చెప్పేసి వీడియో తీస్తా అంటే కూడా మొహం అటు పెట్టేసినాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నా వెనకాల స్నౌటెడ్ స్నేక్స్ అని ఉన్నాయి. ఇవి కొంచెం చాలా డేంజరస్ స్నేక్స్ అంట. ఇటు సైడ్ ఏమో అమ్మాయిలు ఉన్నారు, అంటే ఆడ స్నేక్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో మగ స్నేక్స్ ఉన్నాయి. యాక్చువల్గా వీటిని సపరేట్ ఉంచుతారు, ఎందుకంటే ఇవి కొట్టుకుంటాయంట. సో ఇవి సపరేట్, ఇవి సపరేట్. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది లేడీ స్నేక్స్కి. వీటికి ఆకలేంది అనుకోండి, అవి ఏం చేస్తాయి అంటే మొత్తం ఇంకో ఆడ స్నేక్ని తినేస్తుంది.
కాకపోతే ఈ మగ స్నేక్ ఉంది కదా పాపం ఆకలైనా కూడా అన్నం పెట్టేదాకా వెయిట్ చేస్తాయంట. వీటిని పాపం పక్కకున్న ఫీమేల్ అదే మెయిల్ స్నేక్ ని ఏం హార్మ్ చేయవంట. వాళ్ళే మాట్లాడుకొని సైలెంట్ గా ఉంటారు ఫుడ్ దొరికేంత వరకు. బట్ ఇవి మాత్రము తినేస్తాయంట ఇంకో స్నేక్ ని. సో అలా ఉంది. ఇగో ఇక్కడ చూస్తున్నారా, మీకు కనిపిస్తుందా? ఇగో ఇలా చేయి ఆడిస్తే మాత్రం అది బాగా అగ్రెసివ్గా ఉన్నది. ఒక 4 ఉన్నాయి ఇందులో ఒక 2 ఉన్నాయి. ఫారెస్ట్ కోబ్రా అంటే ఇది చాలా లార్జెస్ట్ స్నేక్ ఇన్ జింబాబ్వే, అప్ టు 3 meters వరకు. అంటే వెనమస్ స్నేక్స్ ఉంటాయి కదా, ఆ వెనమస్ స్నేక్ లో ఇదే చాలా పెద్దదంట. సో ఇది కూడా కొంచెం షైగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కొంచెం బ్రౌన్ కలర్ లో ఉంది, అందుకే దీన్ని బ్రౌన్ ఫారెస్ట్ కోబ్రా అని అంటారు కావచ్చు. ఇందులో ఒక 2 ఉన్నాయి లోపల. సో క్లోజ్అప్ లో వేద్దాము. ఇక్కడికి వచ్చేసి మొజాంబిక్ కోబ్రా, మొజాంబిక్ స్ప్లిట్టింగ్ కోబ్రా అంట. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. మన కళ్ళని టార్గెట్ చేసేసి కళ్ళ లోపల ఇట్లా వెనం ని స్ప్లిట్ చేస్తారంట. స్ప్లిట్ చేసిన వెంటనే మనకి 5 hours లోపల మనము ఏం ప్రికాషన్స్ తీసుకోలేదు అనుకోండి, మన కళ్ళు అనేటి పోతాయి. యూజువల్ గా దీనికి ట్రీట్మెంట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటారు. ఒకవేళ అది అవైలబుల్ గా లేదనుకోండి, సెల్ఫ్ హ్యూమన్ యూరిన్ ఉంటుంది కదా, యూరిన్ తోటి కడిగేసుకుంటే ఆ విషయం అనేది పోతుందంట. ఓన్లీ పర్సన్ యూరిన్ కాకుండా వేరే ఎవరిదన్నా యూరిన్, హ్యూమన్ యూరిన్ తోటి ఇట్లా కళ్ళు కడిగేసుకుంటే సో సెట్ అవుతుంది. ఇది మొజాంబిక్ స్ప్లిట్టింగ్ కోబ్రా. ఇది ఆలివ్ గ్రీన్ స్నేక్ అంట. ఇది మనం చూస్తున్నారు కదా, ఇది మామూలుగా గడ్డిలో అక్కడిక్కడ పెరుగుతుంది. దీన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే దాని తోకని దానంతట అదే కట్ చేసుకొని వెళ్ళిపోతుంది అంట. మనం ఏమనుకుంటాం, పట్టుకుందాం అనుకుంటాం, కాకపోతే అది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక 4-5 స్నేక్స్ ఉన్నాయి. అది తోక చూస్తున్నారు కదా, తోక ఆల్రెడీ కట్ అయి ఉన్నది. సో దీనికి ఒక స్పెషాలిటీ ఏంటంటే దీని తోక ఇదే కట్ చేసుకొని వెళ్ళిపోతుంది సేఫ్గా. ఓకే, సెల్ఫ్ డిఫెన్స్ అన్నమాట ఇది. ఇది వచ్చేసి గబూన్ వైబర్ అంట. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఉన్న స్నేక్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ఇది ఎట్ ఎ టైమ్ 3 types ఆఫ్ టాక్సిక్ వెనమ్ ని రిలీజ్ చేస్తా అంట. అది బైట్ చేసిన తర్వాత మన బాడీలో ఏం రియాక్షన్ జరుగుతాయి అంటే నర్వ్ సిస్టమ్ దెబ్బతింటది. దాని తర్వాత మన బాడీ ఉంటుంది కదా, బ్లడ్ సెల్స్ అన్ని మొత్తం క్లాట్ అయిపోతాయి అంట. బాడీకి కూడా మొత్తం ఏంటంటే ఇక డ్యామేజ్ చేస్తుంది. వితిన్ 10 minutes లో మనకి యాంటీవెనమ్ ఇయ్యలేదనుకో స్పాట్ డెడ్. ఇది మోస్ట్ స్లోగా అంటే ఇప్పుడున్న పాములన్నిట్లో స్లోగా కదిలే స్నేక్ ఇదే. ఈ స్నేక్ వరల్డ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ స్నేక్ బ్లాక్ మాంబా. కిస్ ఆఫ్ డెత్ అని పిలుస్తారంట దీన్ని. దీని గురించి మీకు చెప్తాను. ఇదేంటంటే మామూలుగా అన్ని స్నేక్స్ ఏం చేస్తాయంటే ఒకేసారి బైట్ చేస్తాయి కదా, కాకపోతే ఈ స్నేక్ వచ్చేసి అంటిల్ మనం చనిపోయేంత వరకు కాట్లు టక 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 బాడీ పైన వేస్తూనే ఉంటాయి. యూజువల్ గా ఇది మామూలుగా స్నేక్స్ ఇట్లా పడగిపోతాయి కదా, పడగిపి ఒక ఇంతవరకు లేస్తాయి. కాకపోతే ఇది మనిషిలో 3rd వంతు అంటే మామూలు ఇక్కడ వరకు లేసి హెడ్ ని టార్గెట్ చేస్తాయట మాక్సిమం టైమ్. హెడ్ దొరకపోతే బాడీలో ఏ పార్ట్ అయినా. సో సేమ్ దానికి లాగానే ఏంటి వైపర్ లాగానే 3 టాక్సిక్ వెనమ్ ని రిలీజ్ చేస్తాయి. మాక్సిమం 15 to 10 minutes లోపల మనం చనిపోతాం. ఇదే వన్ ఆఫ్ ద డేంజరస్ స్నేక్ అని పిలుస్తారు ఈ ఆఫ్రికాలో. సో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీన్ని బ్లాక్ మాంబో అని ఎందుకంటారు అంటే దాని లోపల బ్లాక్ కలర్ లో ఉంటది, అందుకని చెప్పేసి బ్లాక్ మాంబో అంటారు. 1 drop ఆఫ్ వెనమ్ వచ్చేసి మనకి ఒక 20 మందిని చంపేంత పవర్ఫుల్ గా ఉంటదంట. అందుకని చెప్పేసి ఇది చాలా డేంజర్ అని పిలుస్తారు. ఈ ఆఫ్రికా కాంటినెంట్ మొత్తం మీద డేంజర్ స్నేక్ ఇదే. సో అది ఫైనల్ గా అయిపోయింది. మొత్తానికైతే అన్ని యూస్ చేసినాం. ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఇగో తినే వెండి చాలా థ్యాంక్ యూ సో మచ్. సో నేను లాస్ట్ టైం వెన్ ఐ వాజ్ ఇన్ బులవాయో ఐ వాజ్ స్కేర్డ్. దే వర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద స్నేక్స్. ఐ వాజ్ షాక్డ్. బట్ నౌ మై స్కేరీనెస్, హాఫ్ ఆఫ్ ది స్కేరీనెస్ గాన్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా తిన లంచ్ టైం అనమాట, మా కోసం అని చెప్పేసి సాక్రిఫైస్ చేసింది లంచ్ టైమ్. యూ కెన్ గో. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గైస్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.